అందరికీ నమస్తే. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ద ట్రేడింగ్ జర్నీ అండ్ ఇన్వెస్టింగ్ జర్నీ. This is Santosh Kumar Gattagoni. I am not SEBI registered. I'm just a person who is, documenting my trading journey and investing journey here on YouTube. I'm not a profitable trader yet. I am, trying to make money through trading by learning some stuff and documenting here at the same time. With that said, let's get started. ఫస్ట్ మన అకౌంట్ వాల్యూ చూద్దాము. అకౌంట్ వాల్యూ వచ్చేసి ఇది తప్పు. ఈ జీరో దాగలేదో నాకైతే అర్థమే కాదు. ఎప్పుడు తప్పులు చేస్తా, కొన్నిసార్లు కరెక్ట్ ఉంటుంది, కొన్నిసార్లు తప్పు ఉంటుంది. ఇదైతే 100% తప్పు. ఎందుకంటే 22 lakhs లేవు నా దగ్గర. 9.4 lakhs అయితే ఉన్నాయి దీంట్లో హోల్డింగ్స్లో. ఇదిగోండి 9.4 lakhs డే స్టార్ట్ అయ్యే ముందు 7,000 పోయినాయి కాబట్టి ఇంచుమించు 9.4 lakhs ఖచ్చితంగా కరెక్టే చూపిస్తుంది. ఈ 22 lakhs అనేది ముమ్మాటికి తప్పు. ఎందుకు అని అంటే పొజిషన్స్లో పోదాం. ఓకే, ఈరోజు ఇది నేను ఇది పెట్టి తీసుకున్నా. క్యాల్కులేటర్ ఓపెన్ చేద్దాము. ఓకే, లిక్విడ్ కేస్ అనే ఇన్స్ట్రుమెంట్ని నేను ఈరోజు పొదిగల కొన్నాను. ఎంత క్వాంటిటీ అంటే 18,734. ఓకే, యావరేజ్ ప్రైస్ 112.38. ఎన్ని పైసలు ఉండే? 21 lakhs ఉండే. ఓకే, కానీ దీనికి ఎంత చూపిస్తుంది? 22.37 అని. అది ఎక్కడి నుంచి చూపిస్తుందో మరి జీరో వాళ్ళకే తెలియాలి. ఓకే, ఇట్లా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన. అండ్ నేను ఇంకోటి యూట్యూబ్లో కూడా వేరే వీడియో ఒకటి చూసిన, వేర్ వాళ్ళు ఇట్లా తప్పు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ యా, సో ఆ వీడియో లింక్ నాకు తెలియదు, అది ఒకసారి చూసిన. యా, సో ఓకే ఫైన్, అది పక్కన పెడితే ఇప్పుడు మన అకౌంట్ వాల్యూ వచ్చేసి 21 lakhs ఈ లిక్విడ్ కేసులో ఉన్నాయి. లిక్విడ్ కేస్ అనేది ఏందనేది, దీంట్లో ఎందుకు నేను పెట్టిన పైసలు అనేది నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. దానికంటే ముందు టోటల్ అకౌంట్ వాల్యూ ఒకసారి చూద్దాం. 21 lakhs దీంట్లో ఉన్నాయి. దీంట్లో 21.05 lakhs లిక్విడ్ కేసులు ఉన్నాయి. 9.3 lakhs దీంట్లో ఉన్నాయి. సో 30.35. ఓకే, 30,35,000 ఉన్నాయి. ఈ పక్కన పెడితే నిఫ్టీ అస్సలు బాగా లేదు. ఎందుకు అంటే కింద పడుతూనే ఉంది. ఈ నుంచి 1 2 3 4 5 days మంచిగా కింద పడ్డది. 1 2 3 4 5 days టైట్ ప్రైస్ యాక్షన్ నడిచింది. ఈ రోజు పొద్దు నుండి ఆ టైట్ ప్రైస్ యాక్షన్ నుంచి బయటికి కింద పడుతుంది, బ్రేక్ డౌన్ అవుతుంది. సో క్లియర్లీ నాట్ ఏ ఫేవరబుల్ కండిషన్ ఫర్ బయింగ్స్ ఇన్ మై ఒపీనియన్. మన పోర్ట్ఫోలియోలో కూడా మన అన్ని అసలు మంచిగా నడుస్తలేవు. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది సిచ్యువేషన్. సరే, దీని గురించి ఈ పొజిషన్స్ ఫస్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ ఈరోజు ఓకే పర్లేదు, బాగానే చేస్తుంది. ప్లస్ 1.75% ఓవరాల్గా అప్ ఉన్నాం శ్రీరామ్ ఫైనాన్స్లో. టోటల్ 3 lakhs ఉన్నాయి. టైటాన్లో 2 lakhs ఉన్నాయి. టోటల్ 5% అప్, 10,000 rupees ప్రాఫిట్లో నడుస్తుంది. తంగ్మైలో 1,70,000 ఉన్నాయి. దీంట్లో 11,000 ప్రాఫిట్లో నడుస్తున్నాము. కానీ ఈరోజు -1.4% కింద పడ్డది. దీని చాట్ ఒక్కసారి చూద్దాం. కానీ ఇది కింద పడ్డా కూడా మంచిగా 10 day యావరేజ్ మీద నడుస్తుంది. అంటే ఇంకా ఇది మంచిగానే ఉంది. మార్కెట్ కింద పడుతుంది కానీ ఇది కింద పడతలేదు. ఓకే, టైట్ ప్రైస్ యాక్షన్ నడుస్తుంది. వాట్ డస్ దిస్ టెల్ us? క్లియర్లీ this stock does not want to go down in spite of market going down, which means మార్కెట్ ఎప్పుడైతే స్టెబిలైజ్ అయ్యి మీదికి పోవడం స్టార్ట్ చేస్తుందో, నా 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 అంచనా ప్రకారం ఇది మంచి గట్టిగా ఉరికే అవకాశాలు అవుతున్నాయి. ఓకే, దట్స్ విత్ దిస్. కానీ ఇక మార్కెట్ ఇంకా దన్న కింద పడితే ఇది కూడా కింద పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఫార్ ఇట్ ఈస్ హోల్డింగ్ ద 10 day మూవింగ్ యావరేజ్ విచ్ ఇస్ ద గ్రీన్ లైన్. ఇట్ హ్యాస్ టేకన్ సపోర్ట్ 1 day. దట్స్ ఆల్ విత్ దిస్ టైటాన్. ఓకే, లెట్స్ గో బ్యాక్. Tangmai Jewelers, it's holding 10 day moving average. I think same with this Titan, which is now it is
trading very close to this green line, which is the 10-day moving average. Let's see what happens at the end of the day. I don't know, ఏమన్నా జరగచ్చు. క్యూపిడ్లా మస్తు ప్లస్లో నడిచినుండే ఈ ట్రేడ్, కానీ మళ్ళీ మైనస్లోకి వచ్చేసినాం. దీంట్లో యాక్చువల్లీ దీంట్లో +7% దాకా పోయినుండే. క్యూపిడ్లో +7% దాకా పోయినుండే. మొన్నటి వీడియోలో చూస్తే మీకు ఏమవుతుంది క్యూపిడ్లో అంటే, మీది పోయింది, కింద పడ్డది, ఇక్కడ కొంచెం టైట్ ప్రైస్ యాక్షన్ నడిచింది. ఇప్పుడు నిన్న మనం ఈడ కొన్నాము, నెక్స్ట్ డే మంచిగా మీది ఈ రోజు కొన్నాము మంచిగా. అదే రోజు I don't remember when we bought this, man. Cupid view breakdown. We bought it on 14th January. All right, 14th January is this. Okay, we bought it on this day. The price shot up on the day of we buying it, and the next day also it went up, but took a sharp reversal. ఆ రోజు మస్తు ఫట్మన్ కింద పడి మళ్ళా కొంచెం ఓకే కొంచెం రిలేటివ్లీ పర్లేదు అన్నట్టు క్లోజ్ అయింది. ఈరోజు మళ్ళీ రెడ్లా నడుస్తుంది. ఇది స్టాప్ లాస్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో యా, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ పెయిన్ఫుల్ టు సీ ఎ ట్రేడ్ విచ్ గోస్ అప్ and coming back and hitting our stop loss. Maybe that is what I need to get used to. ఏది ఎప్పుడు ఎట్లనన్నా అవుతుంది మార్కెట్లో. దెర్ ఇస్ నథింగ్ కాల్స్ దిస్ సర్టెనిటీని వెతుక్కోవాలంటే మార్కెట్లో మాత్రం వెతుక్కోవద్దు, ఇది ఇట్లా అవుతుంది అన్నట్టు. ఓకే, ఇది ఈ రోజు కొన్నాను 16th Jan రోజు. ఈరోజు నెగటివ్లో నడుస్తుంది. ఈ రెడ్ లైన్ 50-day మూవింగ్ యావరేజ్ కింద స్టాప్ లాస్ పెట్టిన, ఒకవేళ హిట్ అయితే లాస్. సో ఫార్ ఇన్ని పైసలు స్టాక్స్లలో పెట్టిన. ఇప్పుడు మనం ఈరోజు పొద్దున నేను ఇది కొన్నా. ఏంది? లిక్విడ్ కేస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ అన్నట్టు. ఒక 5 to 7% మధ్యలో ఈల్డ్ ఇస్తుంది పర్ యానం. మరి దీంట్లో ఎందుకు పెట్టినా అంటే, ఫర్ నౌ ఇంకా రానున్న రోజులల్లా నేను అసలు ఏం బై చేయొద్దు అనుకుంటున్నా. ట్రేడింగ్ చేయొద్దు అనుకుంటున్నా. ఎన్ని రోజులు అని అంటే క్లియర్గా చెప్తాను. నిఫ్టీని ఫస్ట్ చూద్దాం. ఓకే, ఈ 10-day మూవింగ్ యావరేజ్, ఓకే, విచ్ ఈస్ ద గ్రీన్ లైన్, అండ్ yellow line is the 20-day moving average. When the green line is above the yellow line, 10-day మూవింగ్ యావరేజ్ 20-day మూవింగ్ యావరేజ్ మీదికి పోవాలి. అప్పుడు ఈ క్యాష్లోకి వెళ్ళి బయటికి వచ్చి మనం అప్పుడు ఈ క్యాష్ పొజిషన్ల నుంచి బయటికి వస్తా. అప్పటి వరకు క్యాష్ పొజిషన్లోనే ఉంటాం. మరి ఈ ఫస్ట్ నేను అదెందుకు కొన్నా అనేది రీజనింగ్ ఇస్తా. ఓకే, అకౌంట్లో 20 లక్షలు సైలెంట్గా పెట్టే బదులు నేను అవి విత్డ్రా చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామా అని అనుకున్నా. ఏది? మన బ్యాంక్ అకౌంట్లో. కాకపోతే ఇమీడియట్గా మళ్ళీ మార్కెట్ మీదకి పోయే అవకాశాలు ఉంటుండొచ్చు. మళ్ళీ అది బ్రేక్ చేసి మళ్ళీ పైసలు తెచ్చే ప్రాసెస్లో ఏం ఆమ్దాని ఉండదు. సో దీంట్లో నుంచి విత్డ్రా చేసి అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మళ్ళీ తర్వాత వాటిని బ్రేక్ చేసి ఇక్కడ తీసుకొచ్చే ప్రాసెస్లో మనం మీ ఆమ్దాన్ లేకుండా వేస్ట్. సో మళ్ళీ అది ఇంకొకటి, ఈ లిక్విడ్ ఫండ్స్ అంటారు దీన్ని. లిక్విడ్ కేసుని లిక్విడ్ ఫండ్స్ అంటారు. వీటికి అప్రాక్సిమేట్లీ 5 to 7%, సేమ్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఉంటుంది, ఆల్మోస్ట్ రిస్క్ ఫ్రీ. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత రిస్క్ ఫ్రీనో ఇవి కూడా ఆల్మోస్ట్ అంతే రిస్క్ ఫ్రీ అని అనుకుంటున్నా. నాకు తెలియదు, మీరు ఎక్కువ రీసెర్చ్ చేయండి దీని మీద. సో పైసలు ఉట్టి ఎందుకు పెట్టుడు? మార్కెట్ ఎట్లా మంచిగా లేదు, మనం ట్రేడింగ్ చేస్తలేము, దీంట్లో పెడితే కొంచెం ఈల్డ్న కొట్టొచ్చు అంటని చెప్పి దీంట్లో పెట్టినా. సో అవి ఎప్పుడు నేను తీయబోతున్నాను అంటే, మళ్ళీ మార్కెట్ కండిషన్స్ మంచిగా అయినప్పుడు వాటిని బ్రేక్ చేసి, మొత్తం ఒకటేసారి కూడా బ్రేక్ చేయాలి, కొంచెం బ్రేక్ చేసి ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేస్తా. సో మార్కెట్ కండిషన్స్ ఎప్పుడు మంచిగా అవుతాయి? ఏం లేదు,
కొంచెం ఇది 10-day మూవింగ్ యావరేజ్ షుడ్ బి అబౌవ్ ద 20-day మూవింగ్ యావరేజ్. Right now, 10-day moving average, which is the green line, is below the yellow line. So clearly, మరి ఇది ఈ కండిషన్ ఎక్కడి నుంచి నేను పట్టుకొచ్చిన అంటే, క్రిస్టన్ క్వాలమాగిని నేను ఫాలో అవుతున్నాను. ఆయన ఎవరు అంటే, హీఈస్ అ వెరీ గుడ్ ట్రేడర్. ఓకే, హూ టర్న్ లైక్ ఐ డోంట్ నో $5,000 అంటే అప్రాక్సిమేట్లీ 4 to 5 lakhs. 9 4s 36, 4 lakhs. I'm sorry, 9 5s 45. 4 to 5 lakhs మధ్యలో అంత అమౌంట్ని $100 million చేసిండు యూజింగ్ సమ్ సింపుల్ స్ట్రాటజీస్. సో ఆయన ఏంటంటే మార్కెట్ ఫిల్టర్ ఒకటి పెట్టుకుంటాడు. మార్కెట్ మంచిగా నడిచేటప్పుడు ఆయన మస్తు ఎక్కువ ట్రేడింగ్ చేస్తాడు. మార్కెట్ మంచిగా నడవనప్పుడు ఎక్కువ ట్రేడింగ్ చేయడు. సో ఇప్పుడు మార్కెట్ మంచి నడుస్తుందా, మంచిగా నడుస్తలేదా ఆయన ప్రకారం అంటే, ఆయన ఒక ఫిల్టర్ చెప్పిండు ఆయన వీడియోలలో. ఏంటంటే 10-day మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే 20-day మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉంటుందో, దోస్ ఆర్ నాట్ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ బయింగ్ మొమెంటమ్ స్టాక్స్. సో రైట్ నౌ దట్ సినారియో ఈస్ ప్లేయింగ్ అవుట్ క్లియర్లీ. సో ఇక నేను ట్రేడింగ్ చేయొద్దు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అని నేను అనుకున్నా. అందుకోసం పైసల్ని తీసుకొని పోయి లిక్విడ్ ఫండ్స్లో పెట్టడం జరిగింది. అండ్ లెట్స్ సీ హౌ దిస్ మార్కెట్ విల్ అన్ఫోల్డ్. ప్రస్తుతం అయితే ఎంత ఉన్నాయి, 9 లక్షలు ఉన్నాయి కదా. వీటిలలో స్టాప్ లాస్లు హిట్ అయితే పైసలు ఫ్రీ అవుతాయి కదా, అవి కూడా మళ్ళీ నేను లిక్విడ్ కేసులో పెట్టేసి పైసల్ని మొత్తం క్యాష్లో పెట్టేస్తా. సో ఒకవేళ ప్రాఫిట్స్ బుక్ అవుతున్నాయి, మార్కెట్ మంచి నడుస్తుందంటే ఈ పైసలతోనే ట్రేడింగ్ చేస్తూ ఉంటా. 10-day మూవింగ్ యావరేజ్ 20-day మూవింగ్ యావరేజ్ కంటే మీదికి వెళ్తే అప్పుడు ఆ పైసల్ని మెల్లమెల్ల లిక్విడేట్ చేసి స్టాక్స్లకి, మంచి స్ట్రాంగ్ స్టాక్స్లకి పుష్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఆల్ రైట్, ఇది వీడియోకి సంబంధించిన సమాచారం. ఓకే, నేను సెబీ రిజిస్టర్డ్ని కాదు, నేను జస్ట్ నా ప్రాసెస్, నేను ఏదైతే నేను నేర్చుకుంటున్నానో అది ఈ పైసల మీద ఇంప్లిమెంట్ చేసి ఈ ప్రాసెస్ని మీకు చెప్పాలని ఈ యూట్యూబ్లో నేను వీడియోస్ పెడుతున్నాను. నా గోల్ ఒక్కటే, నేను పైసలు సంపాదించుకుంటా, ఆ ప్రాసెస్ ఎట్లుంటుందో మీకు కూడా చూపించాలి అంటని. సో దట్ మీరు సీరియస్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్న వాళ్ళు మీరు కూడా నేర్చుకోవచ్చు. నాకు కొన్ని పంచులు పడ్డాయి పాస్ట్లో. 10 years కింద నేను ట్రేడింగ్ చేసిన ఉండే, డిడ్ నాట్ గో వెల్, ఐ లాస్ట్ లాట్ ఆఫ్ మనీ. అప్పట్లో 5 లక్షలు చాలా పెద్ద అమౌంటే నా లైఫ్లో, ఎస్పెషల్లీ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. బేకార్ బుక్స్ చదివి, బేకార్ వీడియోలు చూసి చాలా పైసలు బొడగొట్టుకున్నా, టైం బొడగొట్టుకున్నా. కానీ అప్పుడే కరెక్ట్ గైడెన్స్ ఉంటే మస్తు పైసలు సంపాదించేటోళ్ళేమో. సో ఆ 10 years బ్యాక్ సంతోష్కి నేను ఒక గైడెన్స్, ఐఎమ్ నాట్ ఎ సక్సెస్ఫుల్ ట్రేడర్ యెట్, ఓకే, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఫాలో గుడ్ స్టఫ్ నౌ, which is what I am documenting here. With that, we'll close this video. Please subscribe and share it with the people who are interested in trading. Let's build a nice community and let's go forward, man. Let's learn. Let's make some money. That's all. Take it easy. Peace.